ఇంకా డెవలప్మెంట్ ఇది చూసినట్టయితే మనం మెయిన్గా మొటైల్ స్పర్మ్స్ ర్యాపిడ్గా మూవ్ అవుతాయి. సో పాస్ త్రూ ద సర్ఫిక్స్. మొటైల్ స్పర్మ్స్ ఎప్పుడైతే వెజైనాలో ఇన్సెమినేట్ అవుతాయో స్పర్మ్స్ బాగా ర్యాపిడ్గా మూవ్ అయ్యి సర్విక్స్ ద్వారా యూట్రస్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఫైనల్గా యాంపులో ఇస్తమిక్ జంక్షన్ దగ్గర వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లో అక్కడ ఓవం రిలీజ్ అయినప్పుడు ఓవరీ దగ్గర ఓవం రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ అయి ఉండాలి. అప్పుడే కన్సెప్షన్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. యూసైట్ క్యూములస్ కాంప్లెక్స్ ఆఫ్ ఫీమేల్. ఊసైట్ క్యూములస్ చుట్టూ మనకి జోనా పెలుసిడా ఉంటుంది. జోనా పెలుసిడా బయట కొరోనా రేడియేటా ఉంటుంది. సో బై జోనా పెలుసిడా అండ్ కరోనా రేడియేటా క్యూములస్ లేయర్ ఉంటుంది. సో వెన్ ఏ మొటైల్ స్పర్మ్ ఓవంని రీచ్ అయినప్పుడు దిస్ వే త్రూ ద కొరోనా రేడియేటా అండ్ జోనా పెలుసిడాని పియర్స్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ని మెయిన్గా పెనట్రేట్ అయ్యేలా చేసేది ఎంజైమ్ హైలురోనిడేస్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే యాక్రోజోమ్ ఆఫ్ ద స్పర్మ్ రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే కరోనాని పెనట్రేట్ చేసి సో డిజాల్వింగ్ ద హైలురోనిక్ యాసిడ్ ఇన్ ద గ్రౌండ్ సబ్స్టెన్స్. ఇన్ డిజాల్వింగ్ ద హైలురోనిక్ యాసిడ్ ఇన్ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్లో డిజాల్వ్ అవుతుంది. ఈ ఎంజైమ్ యాక్రోసిన్ అనేది యాక్రోజోమ్ నుంచి రిలీజ్ అయ్యి ఈ యాక్రోజోమల్ రియాక్షన్ అయ్యేలా చేస్తుంది. డిజాల్వ్స్ అండ్ డైజెస్ట్ ద జోనా పెలుసిడా. లైసిస్ ఆఫ్ జోనా పెలుసిడా టు ఫెలిసిటేట్ ద పెనట్రేషన్ ఆఫ్ స్పర్మ్స్. జోనా పెలుసిడా లేయర్ డైజెస్ట్ అయిపోయి స్పర్మ్ పెనట్రేట్ అయ్యేలా చేస్తుంది. సో ద సెవరల్ స్పర్మ్స్ చాలా స్పర్మ్స్ పెనట్రేట్ అవుతాయి మనకి. సో పెనట్రేట్ అయినప్పుడు ఇంటూ పెరివిటలైన్ స్పేస్ చాలా స్పర్మ్స్ though the several sperms penetrate to the zona pellucida into perivitalline space. Only one sperm మాత్రమే ఓవం దగ్గరికి వెళ్తుంది. సో ఆ వన్ స్పర్మ్ మియోసిస్ 2ని ఇండ్యూస్ చేసి సెకండరీ ఊసైట్లో మియోసిస్ 2ని ఇండ్యూస్ చేసి సెకండ్ మియోటిక్ డివిజన్ కూడా అన్ఈక్వలే. ఫార్మేషన్ ఆఫ్ సెకండ్ పోలార్ బాడీ ఇంకా ఓవం యూటిట్. సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ని మనం సింగామీ అంటాం లేదా యాంఫీమిక్సిస్ అని కూడా అంటారు. సో ఓవం సరౌండెడ్ బై మెనీ స్పర్మ్స్. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది కొరోనా రేడియేటా, సెల్స్ ఆఫ్ కొరోనా రేడియేటా, అండ్ ఇది జోనా పెలుసిడా. జోనా పెలుసిడా లోపల పెరివిటిలైన్ స్పేస్, విటిలైన్ లేయర్, అదే ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. సో సెకండ్ పోలార్ బాడీ ఇంకా ఓవం ఇస్ యాంఫీమిక్సిస్ అంటారు. న్యూక్లియర్ యూనియన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోటిక్ న్యూక్లియస్ రెండు కలిస్తే జైగోటిక్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. కొరోనా రేడియేటా డిసపియర్ అయిపోతుంది ఫర్టిలైజేషన్ తర్వాత. ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ కాజెస్ ద రిలీజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ విచ్ బ్లాక్స్ ద ఎంట్రీ ఆఫ్ అదర్ స్పర్మ్స్. కొరోనా రేడియేటా డిసపియర్ అయిపోయి స్పర్మ్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో కాల్షియం అయాన్స్ రిలీజ్ అయ్యి వేరే స్పర్మ్స్ని బ్లాక్ చేస్తుంది. ఈ ప్యారలల్ రియాక్షన్నే జోనల్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు so one has to remember that sex of the baby has been decided at the time of fertilization itself. Let us see how. ఎలా అంటే క్రోమోజోమ్ XX కలిస్తే ఫీమేల్, XY కలిస్తే మేల్. దేర్ఫోర్ హ్యాప్లాయిడ్ గ్యామెట్ ప్రొడ్యూస్డ్ బై ఫీమేల్ ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫీమేల్, ఎందుకంటే అన్నిట్లోనూ XA ఉంటుంది. కానీ మేల్ అలా కాదు. 50% ఆఫ్ ద స్పర్మ్స్లో X ఉంటుంది, 50% ఆఫ్ ద స్పర్మ్స్లో Y ఉంటుంది. సో మేల్ ఫీమేల్ గ్యామెట్స్ వుడ్ క్యారీ ఎయిదర్ XX ఆర్ XY డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ స్పర్మ్ ఫర్టిలైజ్డ్. జైగోట్ క్యారింగ్ XX వాళ్ళు ఫీమేల్ చైల్డ్ అవుతారు. జైగోట్ క్యారింగ్ XY వాళ్ళు మేల్ అవుతారు. సో సెక్స్ ఆఫ్ ద బేబీ డిపెండ్ ఆన్ ద మేల్ పేరెంట్, ఫీమేల్ పేరెంట్ కాదు. సో హెటిరోగ్యామెటిక్ పేరెంట్ అనమాట మేల్ పేరెంట్, రైట్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే డీటెయిల్డ్గా, సో మేల్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సెక్స్ డిటర్మైన్ చేసేది మేల్ పార్ట్నర్, ఫీమేల్ కాదు. ఓకే రైట్. నెక్స్ట్ మనం డెవలప్మెంట్ గురించి చూద్దాం.